వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. వేసవికాలం కదండి, మార్చి నెలలో చింతకాయలు వస్తాయి. అందరూ కూడా సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకుంటారండి. చింతకాయలు పచ్చడి తొక్కి, చింతకాయలు ఉప్పు పసుపు కలిపి తొక్కి ఇలా నిల్వ ఉంచుకుంటారండి. కొన్ని సంవత్సరాల వరకు నిల్వ ఉంటుందండి ఇది. మనకి కావలసినప్పుడల్లా కొద్దిగా ఈ ముడి చింతకాయ తొక్కుని పక్కకు తీసుకొని నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, అట్లా పుచ్చగింజలు, దోస గింజలు, టమోటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఇలాంటి రకరకాల వెరైటీలతో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసుకొని తింటారండి. ఈరోజు నేను నిలవ పెట్టుకున్న చింతకాయ తొక్కుతో నువ్వులు కలిపి, పచ్చిమిర్చి నువ్వులు కలిపి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కిలో చింతకాయలు తీసుకొని ఆ చింతకాయలకి పావు కిలో ఉప్పు వేసి దంచి అలా ఒక బాటిల్లో నిల్వ చేసుకొని పెట్టుకున్నానండి. కిలో చింతకాయలు, పావు కిలో ఉప్పు, పసుపు వేసి దంచి అలా బాటిల్లో నిల్వ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఒక 15-20 రోజులు నిల్వ ఉండేట్లుగా చింతకాయ తొక్కుని రెడీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా చింతకాయ తొక్కు, నువ్వులు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, అవసరమైతే ఉప్పు అండి. ఎందుకంటే చింతకాయ తొక్కులో ఆల్రెడీ ఉప్పు వేసుకొని పెట్టుకుంటాం కదా మనం. అందుకని ఉప్పు మీరు కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చండి, సరిపోకపోతే. చాలా ఈజీ మెథడ్ అండి. ముందుగా పచ్చిమిర్చిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అలా ముక్కలు చేసి పెట్టుకుందామండి. ఆ తర్వాత 2 స్పూన్లు నువ్వులండి. నేను నువ్వులు పొడి చేసుకొని పెట్టుకున్నాను, అందుకని నేను నువ్వుల పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు పొడి చేసుకోకపోయినా మామూలు నువ్వులైనా వేసుకోవచ్చండి. మిక్సీయే కదా, నలిగిపోతాయి, ఏమి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర అండి. ఇలా ఒక చిన్న స్పూను జీలకర్ర వేసుకుందాము. ఆ తర్వాత వాటికి తగినట్లుగా చింతకాయ తొక్కుని తీసుకుందామండి. చూడండి, ఆ చింతకాయ తొక్కు అయితే సరిపోతుంది. ఆ చింతకాయ తొక్కుని తీసుకొని మనము ఆ బాటిల్ని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలండి. మీరు చింతకాయ తొక్కులో చింతకాయ పచ్చడి కానీ ఏ పచ్చడైనా కానీ మీరు యూజ్ చేసేటప్పుడు నీళ్లు తగలకుండా వాటర్ బాటిల్స్ అవన్నీ పక్కన లేకుండా, నీళ్లు లేకుండా చూసుకొని జాగ్రత్తగా డీల్ చేయండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చట్నీ తయారు చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందామండి. అంతేనండి, తాలింపు వేసుకుంటే చింతకాయ పచ్చడి రెడీ అండి. చాలా ఈజీ మెథడ్ అండి. మనకి రెడీమేడ్గా చింతకాయ తొక్కు పక్కన ఉంటే చింతకాయ పచ్చడి చేసుకోవటం చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నేనైతే ఆ పచ్చడికి తగ్గట్లుగా 2 స్పూన్లు నూనె తీసుకున్నానండి. ఒక్క ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు తాలింపు గింజలు వేసి బాగా వేయించాలండి. వేయించిన తర్వాత దానిలోకి 1 స్పూను పసుపు వేసుకుందాము. అలాగే చింతకాయ పచ్చడిలోకి పచ్చి ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. మధ్యలో పచ్చి ఉల్లిపాయలు పంటి కింద తగులుతూ ఉంటే పుల్లగా ఉప్పుగా చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకొని తాలింపులో వేసేసానండి. ఆ ఉల్లిపాయల తర్వాత కొద్దిగా ఇంగువ అండి. చింతకాయ పచ్చడి టేస్ట్ రావాలంటే ఇంగువ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగువ లేకుండా చింతకాయ పచ్చడి టేస్ట్ అస్సలు బాగోదండి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకొని చింతకాయ పచ్చడి చేసుకోండి. పుల్లగా ఉండే ఈ చింతకాయ పచ్చడిని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందోనండి. అదే కాకుండా పెరుగన్నంలో నంచుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి చింతకాయ పచ్చడి. చిన్నపిల్లలకి కొద్దిగా నెయ్యి వేసి చింతకాయ పచ్చడి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. 9 నెలలు 10 నెలల పిల్లలు గిన్నెడన్నం తినేస్తారు. నచ్చింది కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.